వీస్తున్నప్పటికీ బీజేపీకి దక్షిణాదిన ఒకంత నెగిటివ్ వైబ్రేషన్స్ లేదంటే ఆ సానుకూల పవనాలు వీయట్లేదనో చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఒకంత మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో క్యాడర్ నైరాశ్యంలో ఉందా లేదా నాయక గణం లేక నైరాశ్యంలో ఉంటుందా బీజేపీ అనేది ప్రశ్నార్థకంగా మారింది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంకుని సాధించుకోవడంలో బీజేపీ ఒకంత వెనకబడిందనే చెప్పాలి. ఇప్పుడు కూడా ముందు నుంచి ఉన్నటువంటి నాయకులకి సీట్లు ఇవ్వకుండా బీజేపీ అధినాయకత్వం నిన్న కాక మొన్న పార్టీలు మారిన వాళ్ళకి లేదంటే అప్పటికప్పుడు వేరే పార్టీకి రిజిగ్నేషన్ చేసి ఈ పార్టీలోకి వస్తున్న వాళ్ళకి సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి ఈరోజు డిబేట్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డిబేట్లో పాల్గొనడానికి వెంకటరెడ్డి గారు వైసీపీ నుంచి, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నుంచి, మరి కాసేపట్లో టీడీపీ నుంచి జ్యోత్స్న గారు మనకి అందుబాటులోకి వస్తారు. అలాగే జ్యోత్స్న గారు అందుబాటులోకి వచ్చేసారు. వెల్కమ్ మేడం. ఇంకా శ్రీనివాస్ పట్నాయక్ జనసేన పార్టీ నుంచి కూడా మనకి అందుబాటులోకి వస్తారు. అందరికీ స్వాగతం. అయితే ముందుగా ఆంజనేయ రెడ్డి గారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? ఏపీలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు మొన్నటిదాకా కూడా మిమ్మల్ని ఎత్తి ఆ గాల్లో చూపించినా కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అని చెప్పి ఇప్పుడు ప్రశ్నలు విమర్శలు సంధిస్తున్నటువంటి పరిస్థితి, మరొకసారి మీ మీద వేలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దానికి మీ సమాధానం? మీకు చర్చలో పాల్గొంటున్న అందరూ కూడా నమస్కారాలండి. వీక్షకులకు అందరూ కూడా, భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కొంత బలహీనంగా ఉందనే విషయంలో అనుమానం లేదు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచున్న మీకు తెలుసు, మీ ఉండుంటుంది. సుమారు 29 లోక్సభ సీట్లు కాంగ్రెస్ కంటే మాకు ఎక్కువ ఉన్నాయి లోక్సభ సీట్లు. కర్ణాటకలో 25 సీట్లు ఉన్నాయి, 26 ఉన్నాయి, 4 తెలంగాణ నుంచి ఉన్నాయి, 30 లోక్సభ సీట్లు. మేము లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల నుంచి నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం. కానీ అసెంబ్లీలో కొంత ఇబ్బంది ఉంది. ఈ అసెంబ్లీ కూడా కర్ణాటకలో మేము అనేక సందర్భాల్లో అధికారానికి వచ్చాం. మేము సొంతంగా అధికారంలో ఉన్నాం మొన్నటి వరకు కూడా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు కూడా మేము ఓడిపోయినప్పటికీ కూడా దానికి అనేక కారణాలు, ఆ కారణాలు చర్చలకు నేను బాధలుచుకోలేదు. 66 సీట్లు మేము గెలుచుకోవడం జరిగింది కర్ణాటక రాష్ట్రంలో కూడా. తమిళనాడులో చూశారు మీరు, తమిళనాడులో మాకు లోక్సభ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము 4 అసెంబ్లీ సీట్లు అక్కడ గెలుచుకోవడం జరిగింది. 4లో కూడా ఒక ప్రధానమైన సినిమా హీరో మీద, కమల్ హాసన్ మీద మా మహిళా నాయకురాలు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుందనే ఒక వాతావరణం ఉండేది. అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుందని అందరూ కూడా ఊహించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్ లో మేము చాలా పెద్ద ఎత్తున ఎన్నికల్లో విజయం సాధించాం, డంకా బజాయించాం. మా బండి సంజయ్ గారి నాయకత్వంలో సుమారు 48 కార్పొరేటర్ సీట్లు మేము గెలుచుకోవడం జరిగింది. ఈ వాతావరణం చూసిన తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారానికి వస్తుందని చాలా మంది ఊహించారు. కర్ణాటక బాగా దెబ్బకొట్టింది మిమ్మల్ని. అనేక వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడు కూడా ఒక రాష్ట్రాల ఫలితాలు ఇంకొక రాష్ట్రం మీద పెద్ద ఎత్తున ఉండకపోయినప్పుడు కూడా కొంత ప్రభావం ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మేము తెలంగాణలో కొంత వెనకబడ్డాము. దానికి అనేక కారణాలు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు అనేక కారణాలు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము తెలంగాణలో రేపు లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించబోతున్నాం. మేము డబుల్ డిజిట్ సాధించబోతున్నాము లోక్సభ ఎన్నికల్లో. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా మార్క్ మై వర్డ్స్, మళ్ళా మనం కలుసుకుంటాం, చర్చలో పాల్గొంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే మీకు తెలుసు, 1967 తర్వాత తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత, బలమైన పార్టీలు డిఎంకే వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది.
తర్వాత మళ్ళా డిఎంకేలోంచి అన్నా డిఎంకే బయటకు వచ్చింది ఎంజి రామచంద్రన్ గారి నాయకత్వంలో. రెండు రాజకీయ ప్రాంతీయ పార్టీలు బలమైన పార్టీగా ఏర్పడడం వల్ల 1967 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అధికారానికి రాలేదు. ఆ రోజు 414 సీట్లు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కూడా లోక్సభకు 414 సీట్లు వచ్చినప్పటికీ కూడా తమిళనాడులో అధికారాన్ని సాధించలేకపోయారు. అక్కడ రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు పాతుకుపోయాయి. ప్రజలు అక్కడ ఒక ప్రాంతీయ పార్టీని ఓడిస్తే ఇంకొక ప్రాంతీయ పార్టీ వైపు చూస్తూ వచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన సమస్య ఏమిటంటే 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో జనతా పార్టీ అధికారానికి వస్తుంది చాలా మంది ఊహించారు, కానీ అధికారానికి రాలేదు. ఆ రోజు జనతా పార్టీ తరఫున జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, అనేక మంది సుమారు 45-50 మంది శాసనసభ్యులు జనతా పార్టీ గెలిచారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? 5 మంది ముఖ్యమంత్రులు మార్చారు. 78 నుంచి 5 మంది ముఖ్యమంత్రులు మార్చారు. ఆ చెన్నారెడ్డి, అంజయ్ని, విజయభాస్కర్ రెడ్డి గారిని, పవనం వెంకటరామరెడ్డి గారిని సంవత్సరానికి ఒకసారి మార్చడమే కాకుండా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి ఆ ప్రభుత్వం మీద. ఆ సమయంలో అసెంబ్లీలో వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా పోరాడారు. ఆ సమయంలోనే జనతా పార్టీ నుంచి మేము బయటకు రావడం జరిగింది. ద్వంద్వ సభ్యత్వం పేరుతోటి మేము జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక జనతా పార్టీ బ్లాక్ గా అసెంబ్లీలో వచ్చిన తర్వాత వెంకయ్య నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం అంతా పర్యటించారు. బహుశా వెంకయ్య నాయుడు గారు ఎళ్ళని గ్రామం అంటూ లేదు ఈ రాష్ట్రంలో. ప్రతి గ్రామానికి కాలిక బలపం కట్టుకొని తిరిగేది రాష్ట్రం అంతా. ఆ భారతీయ జనతా పార్టీని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేశారు వెంకయ్య నాయుడు గారు. బీజేపీ కార్యకర్తలు, జనసంఘ్ కార్యకర్తలు అప్పటి అంతకుముందు జనసంఘం ఉండింది. ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే సమయంలో ఎన్టీ రామారావు గారు ఒక సినిమా హీరోగా, కృష్ణుడుగా, రాముడుగా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆకర్షణ కలిగి వచ్చిన ఎన్టీ రామారావు గారు వచ్చారు. ప్రజలు లక్షలాది మంది ఎన్టీ రామారావు తెలుగుదేశం ప్రారంభించారు. కాంగ్రెస్ నుంచి కొంతమంది నాదెండ్ల భాస్కరరావు గారు కాలక్రమేణా మీరు కూడా నేను ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిస్థితి ఎందుకు మేము బలహీనంగా ఉన్నదంటే ఆ సమయంలో ప్రజలంతా కూడా ప్రత్యామ్నాయం ఎన్టీ రామారావు గారి గుర్తించారు. అప్పటి వరకు మేము పడిన కష్టము, మా నాయకత్వం పడిన కష్టము, పోరాటాలన్నీ కూడా నిష్ప్రయోజనమయ్యాయి. ఎన్టీ రామారావు గారు వచ్చారు ప్రాంతీయ పార్టీ బలంగా. తర్వాత ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇంకా చాలా చరిత్ర ఉంది, మీరు సమయం లేదు కాబట్టి చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి అబ్బాయి ఏం చేశారు? ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రజలు ఆ తర్వాత తెలుగుదేశం అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సమయానుకూలంగా మేము వాళ్ళతో పొత్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటిమెంట్ తోటి వచ్చారు. తండ్రి గారు చనిపోయారు, అదే కాదు వారి నాన్నగారు చేసిన కార్యక్రమాలు, అదే ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, లేదా స్టూడెంట్స్ కి ఫీజులు కట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించింది. ఎందుకంటే ఒక పేదవాడు, చాలా పేదవాడు లేదా అట్టడుగు వర్గాల పేదవాడు గుండె ఆపరేషన్ ప్రభుత్వం చేయించిందంటే ఖచ్చితంగా చాలా సంతోషిస్తాడు కదా, లక్షలు పెట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పుడు. కాబట్టి ఈ ప్రభావం అంతా ఉండింది. అందువల్ల ఆ సెంటిమెంట్ తోటి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సో ఈ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఎంతో గొప్ప పనులు దేశానికి చేసినప్పటికీ కూడా రెండు పార్టీల వైపు ప్రజలు చూస్తూ వచ్చారు. కానీ ఆ పరిస్థితిని మరల్చుకున్నారు మోడీ గారు వచ్చిన తర్వాత. దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు 303 సీట్లు గెలవడమే కాకుండా రాబోయే రోజుల్లో 370 సీట్లు టార్గెట్ పెట్టున్నారు. అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. ఈ రోజు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అంత ఎన్డీఏ అంత బలంగా ఉంది. నేను చెప్పింది కాదు, ఆ ఇండియా అలయన్స్ లో ఉండే శ్రీమతి మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి 40 కంటే ఎక్కువ రావాలి. సో ఈ రాజకీయ బ్యాక్ డ్రాప్ లో
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉంది. అసలు ఎటువంటి తర్వాత ఏమైంది మా మీద మరి ఏ రకంగా కాదు, ఉమ్మడి పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాలు తీసుకున్నారు, 10 అసెంబ్లీ స్థానాలు, 10 కాస్త 11 అయ్యేటువంటి ఆలోచన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దాని గురించి ఏం చెప్తారు? హలో సార్ మళ్ళీ ప్లీజ్ కమ్ అగైన్. యా, మీరు బలహీనంగా ఉన్నమాట వాస్తవమైన ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కూటమిలో భాగంగా మీరు పొత్తులో భాగంగా 6 లోక్సభ సీట్లు సాధించారు, అలాగే 10 అసెంబ్లీ సీట్లు, 10 కూడా కాకుండా ఇంకొక సీటు కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో మరి ఈ రకంగా ముందుకెళ్తూ బీజేపీ పార్టీ 6 లోక్సభ స్థానాల్లో మీరు బలహీనంగా ఉందంటున్నారు. మరి టీడీపీ జనసేనతో కలిసి ముందుకెళ్తున్న క్రమంలో గెలుస్తారని అనుకుంటున్నారా? లేదా 6 లోక్సభ స్థానాల్లో మేము బలహీనంగా లేవు. మేము ఎక్కడైతే బలంగా ఉన్నాము ఆ సీట్లు విన్నబిలిటీ అంటారు దాన్ని, గెలిచే అవకాశాలు, గెలిచే పరిస్థితులు, వీటన్నిటిని ఒక రాజకీయ పార్టీ దృష్టిలో పెట్టుకుంటుంది, విన్నబిలిటీని దృష్టిలో పెట్టుకుంటుంది. అన్ని వనరుల్లో కూడా పోటీ చేసే ఎవరు అభ్యర్థులు పోటీ చేయగలరు, ఏ సీట్లు అనుకూలంగా ఉంటాయనేది అన్ని వనరులు ఏ అభ్యర్థులకు ఉన్నాయి, ఇవన్నీ కూడా పార్టీ ఆలోచిస్తుంది. రెండోది, ఒక తప్పుడు ఆరోపణ మా మీద ఉంది. ఎవరో కొత్త వాళ్ళకి వస్తున్నారు, అప్పటికప్పుడు ఇచ్చిన వాళ్ళు వస్తున్నారు. మేము ఆరోపణ కాదు కదా, ఇలా ఒక్క నిమిషం మేము ఒకటి ఎస్ఎస్ రాజకీయాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ రోజు భారతదేశంలో చాలా అప్పటికప్పుడు చేరిన వాళ్ళు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వరప్రసాద్ గారు వారికి టికెట్ ఇచ్చారు. అక్కడ నవీన్ జెండాల్ గారు హర్యానాలో ముందు రోజు పార్టీలో చేరి ఇవన్నీ కూడా రాజకీయాల్లో పరిణామాలు. అది ఈ ప్రాంతీయ పార్టీలో జరుగుతుంటాయి, జాతీయ పార్టీలో జరుగుతుంటాయి. కానీ ఒకటి స్పష్టము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆమోదించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ఆమోదించిన ఏ వ్యక్తి కూడా కొత్తవాడ పాతవాడ క్వశ్చన్ లేదు. అందరినీ పార్టీ ఖచ్చితంగా అందరినీ సమానంగా చూస్తుంది. అందరూ ఎవరైతే సిద్ధాంతాలు నమ్మి వచ్చారో వాళ్ళని, నేను ఇందాకనే చెప్పాను, వినబిలిటీ ఫ్యాక్టర్. అదేలేండి, రాజకీయాల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పాల్గొంటారు. అందులో మీకు